మీరెప్పుడైనా అగ్నిగంగమ్మ ఫెస్టివల్ చూసారా? ఫైర్ మధ్యలో జరిగే ఈ పవర్‌ఫుల్ ఫెస్టివల్ హిస్టరీ ఏంటి? ఈరోజు మేము నీలవడిలో జరిగే అగ్నిగంగమ్మ ఫెస్టివల్‌కి వెళ్తున్నాం. హాయ్ ఎవ్రీవన్! ఈరోజు మేము నీలవడి అగ్నిగంగమ్మ ఫెస్టివల్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. మన ఇంట్లో నుంచి ఇక్కడికి వెళ్ళే ట్రెడిషన్ ఉంది. ముందుగా మన గ్రామ దేవత మజ్జిగరమ్మకి దండం పెట్టుకొని స్టార్ట్ అవుదాం. ఇక్కడ టెంపుల్ దగ్గర షాప్‌లో అగ్నిగంగమ్మకి డెడికేట్ చేయడానికి మా అమ్మగారు సారీ తీసుకున్నారు. అమ్మవారి బ్లెస్సింగ్స్‌తో మన జర్నీ స్టార్ట్ చేశాం. మధ్యలో మన శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్ కనిపించింది. దూరం నుంచి కూడా టెంపుల్ చూస్తే మనకి చాలా పీస్‌ఫుల్ ఫీలింగ్ వస్తుంది. రోడ్ మాత్రం కర్వ్స్‌తో మౌంటైన్స్ మధ్యలో ఉంది. చుట్టూ హిల్స్, గ్రీనరీ, జర్నీ చాలా రిలాక్సింగ్ గా ఉంది. కొంత టైం తర్వాత మేము నీలవడి విలేజ్ కి రీచ్ అయ్యాం. ఫెస్టివల్ కి సంబంధించిన ఒక ట్రెడిషన్ ఉంది. విలేజ్ టెంపుల్ దగ్గర ఘటాల్ని ముందు ప్లేస్ చేస్తారు. అక్కడ మేము ముందుగా వెళ్ళాం. అక్కడ అట్మాస్ఫియర్ చాలా డివోషనల్ గా ఉంది. అగ్నిగంగమ్మ ఫెస్టివల్ హిస్టరీ తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం మార్చి నెలలో రంగరంగ వైభవంగా జరిగే నీలవడి అగ్నిగంగమ్మ జాతర గురించి చాలా మందికి తెలుసు. కానీ అగ్నిగంగమ్మ ఎవరు? ఈ ఫెస్టివల్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోలో ఆ కథ గురించి తెలుసుకుందాం. పురాణ కథ ప్రకారం 1713 సంవత్సరం నుండి ఒడిస్సాలో ఉన్న జైపూర్ సంస్థానానికి మహావీర్ ప్రతాప్ ద్వితీయ విశ్వంబర దేవ అనే రాజు పరిపాలించడం జరిగింది. అప్పట్లో ఆ ప్రాంతంలో డెన్స్ ఫారెస్ట్ మరియు హిల్స్ చాలా ఎక్కువగా ఉండేవి. అక్కడున్న గూడెం ప్రజలు క్రూర మృగాలు, పులి, ఎలుగుబంటి మరియు వేరే జంగిలీ జంతువులు వాళ్ళ చాలా భయపడుతూ ఉండేవారు. ఆ ప్రజల జీవితం ప్రతిరోజు ప్రమాదంలో ఉండేది. ఈ విషయం తెలుసుకొని రాజు తన సైన్యంతో కలిసి వేటకి వెళ్లారు. ఆ క్రూర మృగాలని తగ్గించడానికి. కానీ ఆ సమయంలో విపరీతమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల రాజు మరియు తన సైన్యం ఒకరిని ఒకరు కనబడుకుంటూ వేరయ్యారు. రాజు ఒక మర్రి చెట్టుని పట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే నిల్చున్నారు. ఆయనకి ఎన్ని రోజులు గడిచాయో కూడా తెలియకుండా తన జీవితం చివరి దశకు చేరినట్లు అనిపించింది. ఆ కష్టమైన సమయంలో రాజు తన ఇష్టదేవత శ్రీ కోటదుర్గమ్మని ప్రార్థించారు. ఆ ప్రార్థన చేసిన వెంటనే తుఫాన్ తగ్గిపోయింది. అప్పుడు కొంచెం దూరంలో దివ్య తేజస్సుతో ఒక చిన్న బాలిక కనిపించింది. ఆమె దగ్గరకు వచ్చింది. రాజు కదలలేని పరిస్థితిలో ఉండగా ఆ బాలిక ఆయనకి వెచ్చదనానికి అగ్ని ఇచ్చింది. దాపుకి తగ్గడానికి నీళ్ళిచ్చింది. మరియు తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆయన్ని స్వేద తీర్చింది. కొంచెం సేపు తర్వాత రాజు తన సైన్యం గురించి అడగగా ఆ బాలిక తూర్పు దిశ చూపించి అక్కడ చూడమని చెప్పింది. కొంచెం సేపులో రాజు సైన్యం అక్కడికి చేరింది. ఆ సమయంలో రాజు అర్థం చేసుకున్నారు. ఈ బాలిక సాధారణమైన అమ్మాయి కాదు, ఒక దివ్య శక్తి అని. అప్పుడు రాజు వినమ్రంతో, తల్లి, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నా రాజ్యంలో కొలువుండు. మా ప్రజల్ని నీ పిల్లల్లాగా రక్షించు అని కోరారు. అప్పుడు అమ్మవారు రాజుకి దర్శనం ఇచ్చిన అదే ప్రదేశంలో కొలువున్నారు. ఆమె రాజుకి అగ్ని ఇచ్చింది, రాజుకి నీళ్ళిచ్చింది, అమ్మలాగా ఆయనకి సేద తీర్చింది. అందుకే ప్రజలు ఈ దేవతని అగ్నిగంగమ్మ అని పిలవడం ప్రారంభించారు. రాజుకి అమ్మవారు దర్శనం ఇచ్చిన అదే ప్రదేశమే ఇప్పుడు నీలవడి గ్రామం అని ప్రసిద్ధి పొందింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రజలు భక్తి మరియు నమ్మకంతో నీలవడి అగ్నిగంగమ్మ జాతరని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత మేము అగ్నిగంగమ్మ టెంపుల్ కి వెళ్ళాం దర్శనం కోసం. టెంపుల్లో అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా ఉంది. దర్శనం చేశాక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. టెంపుల్ చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్రెష్ ఎయిర్, నేచర్, చాలా కామ్ గా ఫీల్ అయ్యాం. ఫెస్టివల్ అంటే డివోషన్ తో పాటు ఫన్ కూడా ఉంటుంది. అక్కడ చాలా గేమ్స్ అండ్ స్మాల్ రైడ్స్ ఉన్నాయి. మన కుశల్ చాలా ఎక్సైటెడ్ అయ్యి స్మాల్ కార్ రైడ్ డ్రైవ్ చేశాడు. ఫెస్టివల్ స్పెషల్ గా చనా ప్రసాద్ కూడా కొన్నాం. ఫెస్టివల్ లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ స్పెండ్ చేసి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఈ అగ్నిగంగమ్మ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్ గా ఉంది. డివోషన్, నేచర్, ఫ్యామిలీ టైం అన్ని కలిసి చాలా మెమరబుల్ డే అయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏరియాలో జరిగే స్పెషల్ ఫెస్టివల్ గురించి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. జై అగ్నిగంగమ్మ.